Welcome to A6 News. This is Priya. చైర్మన్ ని పక్కన జమలగడ్డ ప్రసాద్ గారు, ఆయన హైదరాబాద్ విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు డైరెక్టరు. ఈ పక్కన చెన్నం కోటేశ్వరరావు గారు విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టరు, విజయవాడలో ఉంటారు. శ్రీమతి అవని గారు మా డైరెక్టరు, ఇక్కడ హైదరాబాదే కూకట్పల్లిలో ఉంటారు. అలాగే మన జోనల్ మేనేజరు, హైదరాబాద్ జోన్ మేనేజరు ప్రసాద్ గారు, వైద్య ప్రసాద్ గారు. ఇక్కడ హయత్ నగర్లో రేపు 8వ తారీఖున ప్రారంభించబోతున్నటువంటి బ్రాంచ్కి మేనేజర్గా ఉన్నటువంటి దుర్గా, ఏ దుర్గమ్మ? వెంకట దుర్గా. మిత్రులారా, ఇది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు 1916లో విశాఖపట్నంలో స్థాపించబడింది. ఇప్పుడు 110 సంవత్సరాలు, వచ్చే నెల వస్తే ఫిబ్రవరికి 110 సంవత్సరాలు పూర్తి చేసుకొని 111వ సంవత్సరంలోకి అడుగు పెడతా ఉన్నాం. ఈరోజుని దక్షిణ భారతదేశంలోనే సహకార అర్బన్ బ్యాంకింగ్ రంగంలోని అత్యంత 8,559 కోట్ల వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఒక విధంగా ఈ దేశంలో ఉన్నటువంటి 1457 అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకుల్లోని టాప్ 15 బ్యాంకుల్లోనే విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ వస్తుంది. ఒక్క విషయంలో మాత్రం అన్ని బ్యాంకుల కన్నా ప్రథమ స్థానంలో ఉంది, ప్రధానంగా షేర్ క్యాపిటల్ అంశంలో. ఈ బ్యాంకు కన్నా చాలా పెద్ద బ్యాంకులుగా కాస్మోస్ కానివ్వండి, సారస్వతి కోఆపరేటివ్ బ్యాంక్ ఈ రోజున అది కార్పొరేట్ బ్యాంకులతో పోటీ పడతా ఉంది. దాదాపు 80,000 కోట్ల రూపాయల కార్యకలాపాలు నిర్వహిస్తున్నటువంటి ఆ బ్యాంకు కన్నా కూడా షేర్ క్యాపిటల్ విషయంలోనే దేశంలోనే ప్రథమ స్థానంలోనే ఇది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు ఉంది. అయితే ఇది అధికారికంగా ఇంకా వెలువడాలి. గత ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ విడుదల చేసిన దాని ప్రకారం 3వ స్థానంలో ఉన్నాం. ఇప్పుడు మా లెక్కల ప్రకారం మిగతా వాళ్ళ షేర్ క్యాపిటల్ చూస్తే ప్రథమ స్థానానికి రావడం అన్నది జరిగింది. ఈ దాదాపు గత ఏడాది 12% డివిడెండ్ అంటే 12%గా కనిపించవచ్చు, కానీ 43 కోట్ల 60 లక్షల రూపాయలు, 43 కోట్ల 60 లక్షల రూపాయలు ఇందులో సభ్యులకి డివిడెండ్ రూపంలో చెల్లించడం అన్నది జరిగింది. ఈ క్రమంలోనే ఈ బ్యాంకుకి ఇప్పుడు దాకా 59వ బ్రాంచ్ ఇక్కడ ప్రారంభించబోతున్నాం. ఇప్పటికి 15 సొంత భవనాలు ఉన్నాయి, ఇంకొక 3 నిర్మాణంలో ఉన్నాయి. విశాఖపట్నంలోని గాజువాకలో స్థలం కొనుగోలు చేసి భవన నిర్మాణం 2వ స్లాబ్ కూడా అయింది. అలాగే గోపాలపట్నంలో ఇంకొక స్థలం కొనుగోలు చేసాం, అది నిర్మాణం శంకుస్థాపన చేసిన నిర్మాణం ప్రారంభమవుతుంది. అదేవిధంగా విజయవాడలో కూడా స్థలాన్ని కొనుగోలు చేసాం, ప్లాన్ అప్రూవల్ అయిపోయింది, నిర్మాణం అవుతుంది. నిన్ననే విశాఖపట్నంలో 60వ బ్రాంచ్ ప్రారంభానికి సంబంధించి మేము ఏదైతే అద్దె భవనానికి ప్రయత్నం చేస్తున్నామో అక్కడ అద్దె భవనం చూసే క్రమంలోనే అది బేరానికి వచ్చింది, కొత్తగా నిర్మాణంలో ఉన్నది. మేము ఆ ప్లాట్ని కూడా నిన్న ఒప్పందం చేసుకున్నాం వాళ్ళతో. సో ఇప్పటికీ వీటితో కలిపితే 19 సొంత భవనాలు, 60 బ్రాంచుల్లో 19 సొంత భవనాలు కలిగి ఉన్నటువంటి బ్యాంకుగా ఈ బ్యాంకు అవతరించింది. మరి ఈ క్రమంలోనే దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి సహకార అర్బన్ బ్యాంకింగ్ రంగంలోనే ఏ సహకార అర్బన్ బ్యాంకులో లేనటువంటి కొన్ని సహకార రంగంలోనే సంక్షేమ కార్యక్రమాల్ని